హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము సక్సెసివ్ సేల్స్ అండ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సక్సెసివ్ సేల్స్ అంటే ఒక వస్తువుని ఒకరు ఇంకొకరికి అమ్ముతారు. అంటే ఏ బికి అమ్ముతాడు అనుకుందాం అండి, బి సికి అమ్ముతాడు, సి డికి అమ్ముతాడు. అట్లా వరుసగా అమ్ముతూ వెళ్తే అలాంటి క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేస్తాము ఒకటి. ఇంకోటి సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తే అప్పుడు అలాంటి క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ చేస్తాం అనేది ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఈ వీడియోని ఆపి ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాత, సాల్వ్ చేసిన ట్రై చేసిన తర్వాత మీరు యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో, రైట్? ఏమంటున్నాడు క్వశ్చన్లో, లక్ష్మణ్ సోల్డ్ అన్ ఆర్టికల్ టు ధీరజ్ అట్ 10% ప్రాఫిట్. లక్ష్మణ్ ధీరజ్కి 10% ప్రాఫిట్ అమ్మాడంట. ధీరజ్ అదే ఆర్టికల్ని కౌశిక్కి 20% ప్రాఫిట్కి అమ్మాడు. ఇప్పుడు లక్ష్మణ్ 2500 కొంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ లక్ష్మణ్ 2500 అయితే కౌశిక్స్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు, అవునా? ఈ క్వశ్చన్ నేను మీకు 3 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, సక్సెసివ్ గ్రోత్ ఫార్ములా అనేది మనం పర్సంటేజ్ కాన్సెప్ట్స్లో డిస్కస్ చేసాం. మీకు దీని ముందు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మాడ్యూల్కి ముందు మనకి పర్సంటేజెస్ మాడ్యూల్ ఉంది. మీకు ప్లేలిస్ట్ కానీ చూస్తే, ప్లేలిస్ట్కి వెళ్ళి పర్సంటేజ్ ప్లేలిస్ట్ చూస్తే మీకు అక్కడ కొన్ని వీడియోలు ఉంటాయి. దాంట్లో సక్సెసివ్ గ్రోత్ అనే దాని గురించి ఒక వీడియో ఉంటుంది. మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది, రైట్? సెకండ్ది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చు. థర్డ్ది మనము బేసిక్ కాన్సెప్ట్స్కి మనం చెప్పుకున్నాం. దీంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో 2 బేసిక్ పాయింట్స్, వాటిని మనం అప్లై చేస్తే ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు అని చెప్పాము. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ తోటి ఎట్లా చేద్దాం అనేది మూడోది. ఇప్పుడు సక్సెసివ్ గ్రోత్ ఫార్ములా ఏంది? మనకి 2 గ్రోత్స్ ఉండేయండి, X% Y%. సక్సెసివ్గా అంటే ఒకదాని తర్వాత వరుసగా ఇంక్రీజ్ అయితే ఎఫెక్టివ్ గ్రోత్ ఎంత అంటే X+Y + XY/100 అంటాం. ఇది ఫార్ములా. ఒక ఆర్టికల్ని మనం ప్రాఫిట్ కమ్మంటే అర్థం ఏంటి? కొన్న వేళ కంటే ఎక్కువ కమ్మామని, అంతే కదండి. 10% ప్రాఫిట్కి అమ్మామంటే ఈ అమ్మిన వేళ కొన్న వేళ కంటే 10% ఎక్కువ. అంటే ఎక్కువ అంటే ఇంక్రీజ్ చేసినట్లే కదా. 20% ప్రాఫిట్కి అమ్మామంటే ప్రైస్ని 20% ఇంక్రీజ్ చేసినట్లే కదా. ఇక్కడ 10% ఇంక్రీజ్, 20% ఇంక్రీజ్ సక్సెసివ్ గ్రోతే కదా. మనం ఈ సక్సెసివ్ గ్రోత్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి? 10 + 20 + 10 × 20/100 ఏమవుతుంది? 0 0 0 0. 10 + 20 30. ఇక్కడ 1 × 2 32% ఇంక్రీజ్ అయింది. 32% ఇంక్రీజ్ అయిందంటే ఓవరాల్గా ఈ కాస్ట్ ప్రైస్ అనేది ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కంటే 32% ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి లక్ష్మణ్స్ కాస్ట్ ప్రైస్ 2500. ఇప్పుడు ఫైనల్గా మనకి ఎవరు కావాలి? కౌశిక్స్ కాస్ట్ ప్రైస్ కావాలి. అది ఎంత ఎక్కువ ఉంటుంది? 32% ఎక్కువ ఉంటుంది. 32% దేని మీద? ఇనిషియల్ వాల్యూ మీద. 32% ఆఫ్ 2500 ఎంత అవుతుందండి? 32 25 800. 800 ఇంక్రీజ్ అయినట్లు. ఇది 2500 ఉంది, ఓవరాల్గా 800 ఇంక్రీజ్ అయిందంటే ఫైనల్గా కౌశిక్స్ కాస్ట్ ప్రైస్ ఎంతని? 2500 + 800 3300. ఒక మెథడ్. ఇంకొకటి ఎట్లా చెప్తామంటే దీన్ని ఇంకో రకంగా కూడా ఎట్లా చెప్తామంటే 32% ఇంక్రీజ్ అయిందంటే మీరు పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్లో పోతే 10% ఇంక్రీజ్ అయిందంటే 90%, 10% ఇంక్రీజ్ అయిందంటే 110% అని చెప్పుకున్నాము. ఇక్కడ 32% ఇంక్రీజ్ అవుతుందంటే డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు? కౌశిక్స్ కాస్ట్ ప్రైస్ అనేది లక్ష్మణ్స్ కాస్ట్ ప్రైస్ కంటే 32% ఎక్కువ అంటే 132% అని చెప్పొచ్చు. 132% ఆఫ్ 2500 చెప్పొచ్చు. చేస్తే మీరు 25 2 50 75 80 33, మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది, రైట్? ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ అప్రోచ్ ఏమంటే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. లక్ష్మణ్స్ కాస్ట్ ప్రైస్ సపోజ్ 100 అనుకుందాం. తను 10% ప్రాఫిట్కి అమ్మాడంటే 10% దేని మీద? తన కాస్ట్ ప్రైస్ మీద కదా. 10% ఆఫ్ 100 10 రూపీస్ అవుతుందంటే లక్ష్మణ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 100 + 10 110. బట్ లక్ష్మణ్ ఎవరికి అమ్మాడు? ధీరజ్కి అమ్మాడు. లక్ష్మణ్ సెల్లింగ్ ప్రైస్ ధీరజ్కి అమ్మితే లక్ష్మణ్ సెల్లింగ్ ప్రైస్ ధీరజ్కి ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ధీరజ్ కాస్ట్ ప్రైస్ 110. ఇప్పుడు ధీరజ్ మళ్ళీ కౌశిక్ అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 20% ప్రాఫిట్కి అమ్మాడు. ప్రాఫిట్ దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద. ధీరజ్ అమ్ముతున్నాడు కాబట్టి ధీరజ్ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ధీరజ్ కాస్ట్ ప్రైస్ ఎంత? 110. 20% 110 ఎంత అవుతుంది? 10% అంటే 11 అవుతుంది. 20% అంటే × 2 22 అవుతుంది. సో 110 + 22 132. ఇది ధీరజ్ సెల్లింగ్ ప్రైస్. ఎందుకు? ధీరజ్ అమ్ముతున్నాడు కాబట్టి. ధీరజ్ సెల్లింగ్ ప్రైస్ ఎవరికి అమ్ముతున్నాడు? కౌశిక్ అమ్ముతున్నాడు కాబట్టి అది కౌశిక్స్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, లక్ష్మణ్స్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మనకి కౌశిక్స్ కాస్ట్ ప్రైస్ 132 అయింది, అవునా?
ఇప్పుడు లక్ష్మణ్స్ కాస్ట్ ప్రైస్ 2500 అయితే కౌశిక్స్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. మనం ఏం రాస్తాం యూనిటరీ మెథడ్లో 2500/100 ఇంటూ 132 అని రాస్తాం. చూడండి సేమ్ 25 into 132 3300 అవుతుంది. ఇది ఇంకొక అప్రోచ్. థర్డ్ అప్రోచ్ ఏం చెప్పాము మనం, ఫార్ములాకి స్టిక్ చేయండి. సపోజ్ లక్ష్మణ్స్ కాస్ట్ ప్రైస్ ఎల్ అనుకున్నాం. ఎందుకు ఎల్ అనుకుంటున్నాను 2500 తీసుకోవట్లేదు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లక్ష్మణ్ సోల్డ్ ద ఆర్టికల్ 10% ప్రాఫిట్ అంటే మనం చెప్పుకున్నట్లు ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్ కాన్సెప్ట్ వీడియోలో 10% అమ్ముతున్నాడు అంటే కాస్ట్ ప్రైస్ కంటే 10% ఎక్కువ అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని చెప్పుకున్నాం బేసిక్ కాన్సెప్ట్లో. సో 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ దట్ ఈస్ ఎల్ విల్ బి లక్ష్మణ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ధీరజ్ కాస్ట్ ప్రైస్. ధీరజ్ ఫర్దర్ సోల్డ్ ద ఆర్టికల్ 20% ప్రాఫిట్ అంటే మనం ఏం చెప్పుకుంటాము 20% మోర్ అంటే 120%. సో 120% అని చెప్తాం. ధీరజ్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి 120% ఆఫ్ హిస్ కాస్ట్ ప్రైస్. ధీరజ్ సెల్లింగ్ ప్రైస్ అనేది కౌశిక్ ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో కౌశిక్ కాస్ట్ ప్రైస్ అనేది 120% ఆఫ్ 110% ఆఫ్ ఇంటూ 12. ఇది కౌశిక్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. మీకు లక్ష్మణ్ కాస్ట్ ప్రైస్ ఇస్తే కౌశిక్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు, కౌశిక్ కాస్ట్ ప్రైస్ ఇస్తే లక్ష్మణ్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. మనకి ఈ క్వశ్చన్లో లక్ష్మణ్ కాస్ట్ ప్రైస్ 2500 ఇచ్చాడు కాబట్టి కౌశిక్ కాస్ట్ ప్రైస్ కనుక్కుంటాం. నెక్స్ట్ క్వశ్చన్లో రివర్స్ అడుగుతాడు, కౌశిక్స్ కాస్ట్ ప్రైస్ ఇచ్చి లక్ష్మణ్ కాస్ట్ ప్రైస్ అడుగుతారు. అప్పుడు ఇలా చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి మీకు ఈక్వేషన్ రాశాను అనమాట. రైట్, చూద్దాం సేమ్ క్వశ్చన్. చూడండి 6/5 0 0 1 more 0 goes. చూడండి 550s 650s 300 300 into 11 3300. సో కేస్ ఈజ్ 3300. దట్ ఈస్ కౌశిక్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 3300. ఇట్లా మీరు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ 10% మోర్ ప్రాఫిట్ ఈజ్ 10% మోర్ ఆర్ 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పగలిగితే డైరెక్ట్గా రాయొచ్చు. ఒకేలా ఎంతమందికి అమ్మినా కూడా మనం ఒకటే పర్సంటేజెస్ అన్ని వరుసగా రాసుకుంటూ పోతే మొత్తం క్వశ్చన్ అంతా ఒకటే ఈక్వేషన్ అవుతుంది. రైట్ అండి, ఇదే వాట్ ఎవర్ వీ హవ్ డన్ హియర్, ఇదే పాయింట్ మనం నెక్స్ట్ దాంట్లో కూడా డిస్కస్ చేద్దాం. రైట్, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటున్నాడు, అజయ్ సోల్డ్ అన్ ఆర్టికల్ టు సంజయ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అజయ్ సంజయ్కి 20% ప్రాఫిట్కి అమ్మాడు. 20% ప్రాఫిట్కి అమ్మాడు అంటే ప్రైస్ 20% ఇంక్రీజ్ చేశాడు అని, అంతే కదండి. సంజయ్ మార్క్డ్ అప్ ద ప్రైస్ బై 20%. యూనో వాట్ యూ మీన్ బై మార్కింగ్ అప్? మనం చెప్పుకున్నాం ఒక వస్తువును కొన్న తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేసి వస్తువు మీద మార్క్ చేస్తామని చెప్పుకున్నాం, అవునా? మార్క్డ్ అప్ బై 50% అంటే దాన్ని ఇంక్రీజ్డ్ బై 50%. మార్క్డ్ అప్ బై 50%. తర్వాత ఏం చేస్తున్నాడు, డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్ దేని మీద ఇస్తాడు, ఈ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడు. ఎంత తగ్గిస్తున్నాడు, డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, 20% ఇస్తున్నాడు, అంటే 20% తగ్గించాడు. ఫైనల్గా విజయ్ పెయిడ్ 2880. అజయ్స్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. మనము ఇక్కడ మీరు చూస్తే సక్సెసివ్ గ్రోత్ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి ఎన్ని పర్సెంటేజ్ చేంజెస్ ఉన్నాయి, 20% ఇంక్రీజు, నెక్స్ట్ 50% ఇంక్రీజు, తర్వాత 20% డిక్రీజు, 3 ఉన్నాయి. మనకి సక్సెసివ్ గ్రోత్ ఫార్ములా రెండింటికి ఉంది. మనం ఫస్ట్ ఈ 2 తీసుకొని సక్సెసివ్ గ్రోత్ ఫార్ములా ఉపయోగిద్దాం. ఏమవుతుంది, 20 + 50, ఎందుకు 20% ఇంక్రీజు 50% ఇంక్రీజ్ ప్లస్ 20 × 50/100, అంతే కదా ఫార్ములా. x + y + xy/100 అనమాట. చూడండి 0 0 0 0, 20 + 50 70, 70 + 2 5 10, 80% అయింది. ఈ 80% అనేది ఇంక్రీజ్, ఎందుకు ఈ 2 ఇంక్రీజ్ అయినాయి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, డిస్కౌంట్ అంటే రెడ్యూస్ చేసాం, ఎంత 20%. ఇప్పుడు మీరు ఇంక్రీజ్ బై 80%, రెడ్యూస్ బై 20% అంటే మళ్ళీ మనం ఇదే ఫార్ములా ఉపయోగిస్తాం. ఇంక్రీజ్ అంటే ప్లస్ అంటాము, డిక్రీజ్ అంటే మైనస్ అంటాం, అంతే తేడా. మనం పర్సంటేజ్ వీడియోలో డిస్కస్ చేసాం ఇదంతా, మీరు ఒకసారి చూడండి దాన్ని. రైట్, ఓకే. 0 0 0 0 ఏమవుతుంది, 80 - 20 60, 8 × -2 -16, 44% ఇంక్రీజ్ అయింది. అంటే ఫైనల్గా ఈ విజయ్స్ కాస్ట్ ప్రైస్ అనేది అజయ్స్ కాస్ట్ ప్రైస్ కంటే 44% ఎక్కువ. అంటే విజయ్స్ కాస్ట్ ప్రైస్ అనేది 44% ఎక్కువ అంటే 144% ఆఫ్ అజయ్స్ కాస్ట్ ప్రైస్ అనమాట. బట్ మనకి ఇప్పుడు విజయ్స్ కాస్ట్ ప్రైస్ తెలిసి ఎంత, 2880 ఈక్వల్స్ టు 144% ఆఫ్ అజయ్స్ కాస్ట్ ప్రైస్ అంటే ఏమవుతుంది, 144 20s. అజయ్స్ కాస్ట్ ప్రైస్ విల్ బి క్రాస్ మల్టిప్లై చేస్తే 20 × 100 2000 అవుతుంది. ఇది మనకి సక్సెసివ్ గ్రోత్ ఫార్ములాను ఉపయోగించి. ఓన్లీ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే మనము 2 స్టెప్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకు, మనకి 3% గ్రోత్ ఉంది కాబట్టి.
అదే మీరు 100 ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, మనం 3 విధాలుగా చేద్దాం. 100 రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, అజయ్స్ కాస్ట్ ప్రైస్. అజయ్ సోల్డ్ టు సంజయ్ అట్ 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 20% ఆన్ 100 విల్ బికమ్ 120. అంతేనండి. ఇప్పుడు సంజయ్ దీన్ని 50% ఇంక్రీజ్ చేశాడు, హైక్ చేశాడు. అంటే మార్కింగ్ అప్ అంటే మార్క్ ప్రైస్ని 50% ఇంక్రీజ్ చేశాడు. 50% అంటే హాఫ్ కదా, హాఫ్ ఆఫ్ 120 ఎంత అండి? 60 రూపీస్ ఇంక్రీజ్ చేసినట్లు. 120 + 60 ఎంత అవుతుంది మార్కెట్ ప్రైస్? 180 అవుతుంది. తర్వాత ఏం చేశాడు? డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 20%. 20% దేని మీద ఇచ్చాడు? 180 మీద ఇచ్చాడు. డిస్కౌంట్ ఆల్వేస్ ఆన్ మార్కెట్ ప్రైస్ కదండి. సో 10% ఆఫ్ 180 ఎంత? 18. 20% ఎంత అవుతుంది? 36. సో 36 తగ్గించాడు. 180 రూపీస్ ఇంక్రీజ్ చేసి అక్కడి నుంచి 36 రూపీస్ తగ్గించాడంటే ఫైనల్గా ఎంత అమ్ముతున్నాడు? 144. 180 - 36 144 అమ్ముతున్నాడు. ఎవరు అమ్ముతున్నారు? సంజయ్ అమ్ముతున్నాడు. సంజయ్ ఎవరికి అమ్మాడు? కమాన్, విజయ్కి అమ్మాడు. సో అంటే ఇది 144 అనేది విజయ్స్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు మనం అజయ్స్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే విజయ్స్ కాస్ట్ ప్రైస్ 144 అన్నాడు. ఇప్పుడు మనకు విజయ్స్ కాస్ట్ ప్రైస్, విజయ్ పెయిడ్ అంటే విజయ్స్ బాట్ ఫర్ 2880. ఇది ఎంత అంటే ఇది తెలుసు, మీరు ఇది కనుక్కోవాలి. 144 అయినప్పుడు 100 అయింది, 2880 అయినప్పుడు ఎంత అవుతుందంటే 2880 by 144 ఇంటూ దిస్ రిమైనింగ్ నెంబర్. చూడండి, సేమ్ ఆన్సర్. 20 × 100 2000. రైట్. ఇది సెకండ్ అప్రోచ్, టేకింగ్ ఎగ్జాంపుల్. థర్డ్ అప్రోచ్ మనం ఏమనుకున్నాము? జస్ట్ స్టిక్ టు ద పర్సంటేజ్ గ్రోత్, పర్సంటేజ్ ఫాల్ ఫార్ములా. ద మూమెంట్ ఐ సే అజయ్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఎట్ 20% ప్రాఫిట్, అజయ్స్ కాస్ట్ ప్రైస్ ఏ అనుకుంటే 20% ప్రాఫిట్ అంటే అజయ్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి 120% ఆఫ్ హిస్ కాస్ట్ ప్రైస్. అది మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలని మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏమైందండి? సంజయ్ మార్క్డ్ అప్ ద ప్రైస్ బై 50%. ఈ మొత్తం ప్రైస్ని 50% ఇంక్రీజ్ చేశాడట. 50% ఇంక్రీజ్ చేస్తే ఏమనుకుంటాము? 10% లెస్ అయితే 90, 10% మోర్ అయితే 110 అనుకున్నాము. ఇక్కడ 50% మోర్ అయితే 150% అవుతుంది. ఇంత మార్క్ చేశాడు. దీన్ని ఫైనల్గా ఏం చేశాడు? మరలా 20% డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే 20% తగ్గించాడు. 20% తగ్గించాడంటే ఎంత అమ్ముతున్నాడు? 80% ఆఫ్ దీనికి అమ్మాడు. ఎవరికి అమ్మాడు? విజయ్కి అమ్మాడు. సో ఇది విజయ్స్ కాస్ట్ ప్రైస్. విజయ్స్ కాస్ట్ ప్రైస్ ఎంత? విజయ్స్ కాస్ట్ ప్రైస్ మనకి 2880. సింప్లిఫై చేస్తే మీకు అజయ్స్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. అదే చెప్పింది, అజయ్ కాస్ట్ ప్రైస్ తెలిస్తే విజయ్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు, ఫైనల్ వాల్యూ తెలిస్తే ఇనిషియల్ వాల్యూ కనుక్కోవచ్చు. రైట్. చూడండి, 4/5, 3/2 150, 3/2 6/5. చూడండి ఇదేమవుతుంది? 2 3s, 3 3s 9, 4 3s 12, 12 3s 36, 36 80s. ఇక్కడ ఏమైందండి? 5 × 5 25, 25 × 80 means 25 × 80 will be 2000. సో అజయ్స్ కాస్ట్ ప్రైస్ ఈస్ 2000. మీరు ఏ మెథడ్లో చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. రైట్. ఇది థర్డ్. ఇట్లా 3 డిఫరెంట్ అప్రోచెస్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. మీకు బేసికల్గా ఏమంటే ఒక క్వశ్చన్ని మీరు ఒకటే మెథడ్లో చేయాలని చెప్పి ప్రయత్నం చేయొద్దు. డిఫరెంట్ అప్రోచెస్ తెలిస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎగ్జాంపుల్ బెటర్గా అనిపిస్తుంది. చూడండి, 2 ఉంటేనేమో ఈ ఫార్ములా డైరెక్ట్గా చేయొచ్చు, కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఫార్ములా నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే 2 స్టేజెస్లో చేయాలి కాబట్టి. రైట్. ఇట్లా మనము మీకు అన్ని డిఫరెంట్గా ఆలోచించగలిగితే మీరు ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం సేవ్ అవుతుంది. రైట్. లెట్స్ టేక్ అప్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 2 successive discounts of 10% and 20% equals to a single discount of what? సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏమిటంటే, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేస్తాను, తర్వాత ఫార్ములా కూడా చెప్తాను. సపోజ్ మార్కెట్ ప్రైస్ ఒక ఆర్టికల్కి 100 రూపీస్ ఉందనుకోండి. ఎందుకు మార్కెట్ ప్రైస్ తోటి స్టార్ట్ చేశాను? డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు కాబట్టి. ఫస్ట్ ఒక డిస్కౌంట్ 10% ఇచ్చాడండి. 10% అని 100 10 రూపీస్ అయింది. అంటే ఇప్పుడు ఎంత పే చేస్తారు? మీరు 90 రూపీస్ పే చేయాలి. ఆర్ ఫైనల్ లేదంటే తన సెన్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ డిస్కౌంట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయ్యేది? 90 రూపీస్ అయ్యేది. కానీ మళ్ళీ బార్గెన్ చేస్తే ఇంకొక డిస్కౌంట్ 20% ఇచ్చాడు. కానీ ఈ సెకండ్ డిస్కౌంట్ 20% దేని మీద ఇస్తున్నాడు? సక్సెసివ్ డిస్కౌంట్ అంటే అర్థము సక్సెసివ్లీ రెడ్యూస్డ్ ప్రైస్ మీద ఇస్తున్నాడు. అంటే తగ్గించిన ప్రైస్ మీద 20% ఇస్తాడు, ఒరిజినల్ ప్రైస్ మీద కాదు. అంటే ఈ 20% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 90 మీద. 10% ఎంత అవుతుంది? 9 అవుతుంది. 20% ఎంత అవుతుంది? 18 అవుతుంది. 90 - 18 ఎంత అవుతుంది? ఫైనల్గా 72 రూపీస్ అవుతుంది. అంటే 100 రూపీస్ ఉంటే ఫైనల్గా 72 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడండి?
100 - 72 28. లేదంటే మీరు చూడండి ఫస్ట్ డిస్కౌంట్ అమౌంట్ ఎంత వచ్చింది, పర్సెంటేజ్ 10%, అమౌంట్ 10. సెకండ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ 20, బట్ 20 ఆన్ 90 అమౌంట్ వచ్చేసరికి 18. ఈ 10 18 యాడ్ చేస్తే మీకు 28 వచ్చిందా లేదా? ఎంత మీద? 100 మీద. మార్కెట్ ప్రైస్ మీదే కదా మనం చేసేది. 28 రూపీస్ ఇస్ ద డిస్కౌంట్ ఆన్ 100 మీన్స్ అంటే దాని అర్థం 28% అని, రైట్? ఇట్లా మనకి చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏమంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి 20%, 10%, 20% తగ్గించాడు. సక్సెసివ్ గ్రోత్కి ఫార్ములా ఉపయోగించినప్పుడు సక్సెసివ్ డిక్రీజ్ కూడా ఫార్ములా ఉపయోగించవచ్చు. సేమ్ ఫార్ములా x+y + xy/100 ఫార్ములా. ఒకటే మనం ఏం చెప్పుకున్నాము, ఫాల్ ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ +20 మనం -20 చేస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ రెండు ఫాలే ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ +10 I'll say -10. ఇన్స్టెడ్ ఆఫ్ -20 I'll say ఇన్స్టెడ్ ఆఫ్ +20 we'll say -20. ఇక్కడ ఏమవుతుంది, -10 × -20/100 ఏమవుతుంది చూడండి, -10 -20 -30, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 zeros పోతాయి, +2 ఏమైంది, -28% అయింది. దాని అర్థం ఏంటిది, -28% అయిందంటే ఒక సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 28%కి ఈక్వల్ అని అర్థం అనమాట, రైట్? ఇది మీకు ఇట్లా మీరు చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. By giving two successive discounts of 20% each instead of a single discount of 40%, a trader increases his profit by 600 rupees. Find the market price. Again, మీరు ఫార్ములా ఉపయోగిస్తే 2 successive discounts of 20% ఏమవుతుందండి, -20. మీరు ఇప్పుడే ఫార్ములా ఉపయోగించారు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. -20 + -20 × -20/100 ఎంత అవుతుంది, -20 -20 -40. చూడండి, ఇక్కడ ఒక 0 పోతుంది, ఇక్కడ ఒక 0 పోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 2 4 +4 అంటే -36% అయింది. అంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% ఈక్వల్స్ టు 36% అనమాట. అంటే మనం 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నామంటే 36% డిస్కౌంటే ఇస్తున్నాం. అంటే 40% 20 + 20 40 ఇవ్వట్లేదు. సో చెప్పండి, ఒక ట్రేడరు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 40% రెండు వర్సెస్గా 20 ఇచ్చాడంటే ఎఫెక్టివ్గా ఎంత ఇస్తున్నట్లు, 36% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే ఎంత తక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాడు, 4% డిస్కౌంట్ తక్కువ ఇస్తున్నాడు, అవునా? ఇప్పుడు 4 డిస్కౌంట్ తక్కువ ఇస్తే అంటే ఎక్కువ కమ్ముతున్నట్లే కదా, ఎక్కువ కమ్మితే మరి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఎక్కువ వచ్చింది, 600 వచ్చింది. ఎందుకు 600 ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఇంక్రీజెస్ హిస్ ప్రాఫిట్ బై 600. ఎందుకు ప్రాఫిట్ 600 ఎక్కువ అయింది, డిస్కౌంట్ ఆన్ 600 తక్కువ అయింది కాబట్టి, అంతే కదండి. డిస్కౌంట్ తగ్గించాడు కాబట్టి ప్రాఫిట్ ఎక్కువ అయింది. అంటే ఈ 600 అనేది తగ్గిన డిస్కౌంట్కి ఈక్వల్ అనమాట. తగ్గిన డిస్కౌంట్ ఎంత, 4%. బట్ డిస్కౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం మనము, ఆల్వేస్ మనం రెండే పాయింట్స్ అనుకున్నాం, ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ కాస్ట్ ప్రైస్, డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఈ 4% అనేది మార్కెట్ ప్రైస్ మీద అనుకున్నాం. సో 4% డిస్కౌంట్ విల్ బి ఆన్ మార్కెట్ ప్రైస్. సో ఈ 600 అనేది 4% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అనమాట. యూ కెన్ సీ 150 మార్కెట్ ప్రైస్ ఈజ్ 15,000 అవుతుంది. ఓకేనండి, ఇది ఫార్ములా ప్రకారం. లేదు మీరు 100 రూపీస్ అనుకుని కూడా చేయొచ్చు. ఒకటే సింగిల్ డిస్కౌంట్ 40% అయితే 40 రూపీస్ పోతుంది, ఫైనల్గా 60 రూపీస్కి అమ్ముతాడు, అవునా? అదే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 20% ఇస్తే ఫస్ట్ 20% ఆన్ 100 20 80 రూపీస్ అవుతుంది. సెకండ్ 20% ఆన్ 80 మీద ఇస్తాడు, 20% ఆన్ 80 విల్ బి 16, 10% 8 అవుతుందండి, 20% 16 అవుతుంది. మీకు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ బాగా వచ్చి ఉండాలి. 80 - 16 64 అవుతుంది. చూడండి, ఇక్కడేమో 60కి అమ్మాడు, ఇక్కడ 64కి అమ్మాడు. అంటే ఎంత ఎక్కువ కమ్మాడు, 4 రూపీస్ ఎక్కువ కమ్మాడు. 4 రూపీస్కి ఎక్కువ కమ్మాడంటే 4 రూపీస్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్లే కదా. ఎంత 4 రూపీస్ ఎప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ ఇంక్రీజెస్ బై 4 రూపీస్ ఎప్పుడు, మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉన్నప్పుడు. ప్రాఫిట్ 600 రూపీస్ ఇంక్రీజ్ అవుతుందంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, 600/4 × 100 సేమ్ 150 15,000. ఇట్లా మనకి సక్సెసివ్ డిస్కౌంట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట, రైట్? సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆన్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అండ్ సక్సెసివ్ సేల్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాన్సెప్ట్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.